నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టు ఏంటయ్యానంటే, అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే, ధర్మం ఎంత నెమ్మదిగా ఉన్నా అది శాశ్వతమైంది అని చెప్పడంతో ఇది కృష్ణుడు మనకు బోధించినటువంటి బోధన. అనేక సందర్భాలలో ఇది మనకి నిజం అనేటువంటిది కళ్ళ ముందు కనపడింది అని చెప్పారు. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మధ్య ఎందుకో పాపం మళ్ళీ హిందువుల్ని మ్యానికులేట్ చేయడానికి ఆయన ఈ మధ్య ప్రెస్ మీట్లో బొట్టు పెడుతున్నారు. అంటే అబద్ధాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ హిందువులు ఓట్లను కొల్లగొట్టడానికేమో. సరే, దీనికి ఉదాహరణ ఎప్పటిదో చూడాల్సిన పనిలే. 2019లో ఆంధ్ర రాష్ట్రం ఎన్నికల్ని ఉదాహరణ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడ చరిత్ర గురించి మనకు తెలియని దాన్ని మనం చూడని దాని గురించి మాట్లాడుకునేది? 2019లో ఎన్నికల ముందు మీరు చేసినటువంటి అన్నిటినీ కూడా ఉదాహరణ పెట్టుకుంటే సరిపోయింది. ఎందుకంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులను నమ్మించడం కోసం అని చెప్పేసి ఆ వైజాగ్లో ఉన్నటువంటి ఒక స్వామి స్వరూపానంద గారి చేత ఆయన నీళ్ళల్లో ముంచాడు. ఈయన మునిగి పైకి తేల్చాడు, రాష్ట్రాన్ని కిందకు ముంచాడు. తర్వాత కోడికత్తి డ్రామా ఆడాడు. తర్వాత అన్నిటికంటే ఆయన చెప్పాడు కదా, అధర్మం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి. అది వాస్తవ విషయం. ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా చంపబడ్డారు. చంపిన తర్వాత అది అప్పట్లో ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఇది నారా రక్తాసుర అని చెప్పేసి పెద్ద ఆయన అనుకూలమైన మీడియాలు, ఆయనకు అనుకూలమైనటువంటి ఛానల్స్ అందరికీ కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. సరే, అప్పుడు ప్రభుత్వం కూడా మీ ఇష్టమయ్యా, మీకు సిబిఐ ఎంక్వైరీగా ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, లేకపోతే నార్మల్ ఎంక్వైరీగా ఉంటే నార్మల్ ఎంక్వైరీ వేపిస్తాము అని చెప్తే, లేదు నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, నేను సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నానని చెప్పి ఆయన అప్పుడు అడగటం జరిగింది. సో సీన్ కట్ చేస్తే ఏమైంది? అలా అలా ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధించాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా చోట్ల ఏంటాయి బాబు, జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చాయి, ఏంది కారణం అయ్యా అంటే, పాపం తండ్రి లేడు, చిన్నాయిని అత్యంత దారుణంగా చంపేశారు, 7 సార్లు గొడ్డలు పెట్టి నరికి చంపేశారు, పాపం అమాయకుడు, కాబట్టి అందుకని మనందరం అండగా నిలబడ్డాము అని చెప్పేసి అప్పట్లో ప్రజలు అనుకున్నారు. అంటే అధర్మం అనేది బలంగా ఉంది ఆ రోజు. తర్వాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మా బిడ్డల తోడు మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తాం, మేము వివేకానంద రెడ్డి గారు అసలు మాకు రాజకీయ ప్రత్యర్థి కానే కాదు, ఆయన చంపాల్సినటువంటి అవసరం మాకు లేనే లేదు అని చెప్పారు. పాపం ఏం చేస్తావు, నిజం కదా, నెమ్మదిగా జనాలలోకి వెళ్ళేసరికి టైం పట్టింది. కానీ అబద్ధం అనేది మొత్తం పబ్లిసిటీ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడో అధర్మం అక్కడ బలంగా ఏర్పడింది. సరే, మొత్తం మీద ఏదైతే కారణాల వల్ల ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు, అధర్మం గెలిచిన బలంగా ఉంటుంది అన్నాడు కదా. ఈయన అధర్మంతో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి 151 సీట్లతో మేము గెలిచాం కాబట్టి అన్నీ మా సొంతం కావాలి, మేము ఉన్నదే చేయాలి, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే వాళ్ళని మేము ఊరుకోము, ఇట్లా అనేక రకమైనటువంటి మానసికమైన రుగ్మతాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాడు. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని పడుకోబెట్టాడు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, జే ట్యాక్సులు ఇలాంటి కంపెనీలన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల పొట్టగొట్టారు. అప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది, ఓకే మనం తప్పు చేశాం. ఏమని అర్థమైంది రాష్ట్ర ప్రజలకి అంటే, అధర్మం గెలిచింది, ధర్మం ఓడిపోయింది. మనం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలు నమ్మి 16 కేసులుండి, ఈడీ కేసుల్లో ఉండి, జైల్లో చెప్పకూడదన్నటువంటి ఒక 420ని తీసుకొచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. కాబట్టి మన సంపద, మన బిడ్డల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏం చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఓటేసిన పాపానికి 5 ఏళ్ళు నోరు మూసుకొని అందరు సైలెంట్గా ఉన్నారు. అవునా కదా, అందరం సైలెంట్గా ఉన్నాం. తర్వాత ప్రజల్లోకి రాను ప్రజల్లో కూడా ఆలోచన మొదలైన తర్వాత ప్రజలకు అర్థమైంది ఏంటి అంటే, అప్పట్లో అధర్మంగా రాశాడు కదా నారా రక్తాసుర, అది నారా రక్తాసుర కాదురయ్యా, కొడుకులు చేసినటువంటి అసురులు చేసినటువంటి వధ, అమాయకంగా వివేకానంద రెడ్డి గారిని చంపి పొట్టన పెట్టుకున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి,
ఆయన పెట్టినటువంటి పోస్ట్ నాకు తెలిసి మేబీ ఇయ్యాల రేపట్లో అది ఆ పోస్ట్ డిలీట్ చేసేస్తాడు. ఎందుకంటే అవి జగన్మోహన్ రెడ్డి సూటబుల్ అవ్వవు. ఏందన్నా మనం ఏంది, మన పార్టీ ఏంది, మన పార్టీ చరిత్ర ఏంది, మనం ఇట్లాంటి పోస్టులు పెడితే ఎట్లన్నా మనకు తగ్గట్టు పోస్టులు మనం పెట్టాలి. ఇట్లాంటి పోస్టులు పెడితే రేపొద్దుటి నుంచి అందరూ నీ లెక్కలు బొక్కలు అన్నీ బయటకు తీసి కింద రీట్వీట్లు చేస్తూ ఉంటారు. నువ్వు తట్టుకోవద్దా? అధర్మం ఏంది, ధర్మం ఏంది, అసలు మనకు అవన్నీ సూటబుల్ అయ్యే పదాలేనా అంటన్నా జగన్మోహన్ రెడ్డి అన్న. మనం ఎంతసేపు ఉన్నా ఈ పొద్దుగాల అధికారంలోకి వచ్చినాం, ఎంత సంపాదించినాం, ఇసుక మీద ఎంత సంపాదించాము, మందు మీద ఎంత సంపాదించాము, తర్వాత ల్యాండ్ల మీద ఎంత సంపాదించాము, కంపెనీలను బెదిరించి ఎంత సంపాదించుకున్నాం, ఇది మన లెక్క, మన టార్గెట్. ఈ పొద్దులో ఇది బిజినెస్ మనం సెట్ అయ్యింది. కానీ ధర్మం గురించి లేకపోతే నీతి వాక్యాల గురించి మళ్ళీ అంటోళ్ళు చెప్తే ఎవరు వింటారన్న చెప్పు? మనం ఏమన్నా యోగి ఏమన్నా వారసులమా? ఏం కాదు. మనం ఎవరమయ్యా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, అధర్మం గురించి ఆయన మాట్లాడాడు కదా, దాని గురించి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు అన్ని అధర్మ పనులే చేశాడు. ఎక్కడ ధర్మమైనటువంటి పనులు ఏం చేయలేదు. అధికారంలోకి వచ్చా కూడా వాటిని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయాడు. అందుకు ఉదాహరణ చెప్తాను. మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా అన్నాడు. రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ పోయి ఎగేసుకుని గుద్దారు. మద్యపాన నిషేధం చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మన భవిష్యత్తు మారిపోయింది, మన బిడ్డలు. అందులో కూడా పెద్ద మంచి యాడ్ ఇచ్చాడు. ఒకటి తాగి గందరగోళం చేస్తుంటే వాళ్ళ కొడుకు వచ్చేసి, అన్న వస్తున్నాడు రా, మీ బతుకులు మారిపోతాయి, మీ అమ్మల్ని ఏదో చేస్తాం అది తెలంగాణ, అబ్బా మహిళలు మా అన్నరా అని చెప్పేసి పాపం ఎగేసుకుని గుద్దారు. గుద్దిన తర్వాత ఏం చేశాడు? మద్యపాన నిషేధం అంటే సొంత బ్రాండ్లని రద్దు చేసి, అంటే అప్పటిదాకా ఉన్నటువంటి బ్రాండ్ను రద్దు చేసి సొంత బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు. అవి తీసుకొచ్చి ప్రజల చేత తాగిచ్చి పిచ్చి జనం చేత పాపం అమాయకంగా బలైపోయేటట్టు చేశాడు. రాష్ట్రంలో 2 లక్షల మంది కుటుంబాలలో తమ ఇంట్లో మగవాళ్ళని కోల్పోయి రోడ్డును పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా నువ్వు చేసిన 5 ఏళ్లలో ఎతుకుదాం నీతి అని అంటే, ఏందయ్యా నీతి ఎవరో జరిగిందయ్య అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, విజయసాయిరెడ్డికి, లేకపోతే వైసీపీ పార్టీలో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి, నీ సామాజిక వర్గానికి కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చింది. మిగిలిన వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డారు. అసలు జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా, దయచేసి నీకు ఆ ఫ్రాంట్ రాసేవాడు ఎవడో ముందు వాడిని చేంజ్ చేయి. నాకు తెలిసి వాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను కావాలని చెప్పేసి ఇట్లా తయారు చేస్తున్నాడు. ఏంది నువ్వు ప్రెస్ మీట్లు పెడితే మీమ్స్, అవునా కదా? పోనీ ఏమన్నా ఇట్లా ట్వీట్స్ అన్నా సరిగ్గా పోస్ట్ చేస్తారా అంటే, నువ్వు పెట్టేటువంటి ఈ ట్వీట్స్ని అసలు ప్రజలు తమదైన స్టైల్లో రీట్వీట్ చేసి నీకు కౌంటర్లు ఇస్తున్నారు. అది తెలుసు కదా. అన్నకు సరిపోయే సూటబుల్ పదాలు ఏంటి? నేను ఆగస్టు 15 జెండా వందనం ఎగరేయలేదు. ఎందుకు ఎగరేయలేదు? ఎవడు అడగలే. ఎందుకంటే దొంగలు జెండాను ఎగరేయరు కాబట్టి జెండా వందనం గురించి ఎవరు పట్టించుకోరు. నువ్వు కృష్ణాష్టమి ఎందుకు చేసుకుంటున్నావు అంటే, కృష్ణుడు ఎందుకు సమాజం కోసం, లోక కళ్యాణార్థం కోసం ఆయన కృష్ణుడు చిన్న చిలిపి పనులు చేశాడు. కానీ నువ్వు నీ ఆస్తుల కోసం, నీ ఆస్తుల సంపాదన కోసం, నీ బిడ్డల కోసం, ఇంకా భవిష్యత్తులో నీ పిల్లలు ఎవరైనా ఉన్నా ప్రపంచ దేశాలలో కుబేరుల జాబితాలో నువ్వు ఉండాలని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను లూటీ చేస్తున్నావు. ధర్మం అధర్మం అనేది నువ్వు చెప్తే వినే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు 2019 ముందు అధర్మం గెలిచింది. అందుకే 151 సీట్లతో మీరు గెలిచారు. తర్వాత 2024కి ముందు వై నాట్ 175 అన్నావు. ఏమైంది? జనాలు పట్టుమని 11 సీట్లు ఇచ్చారంటే ప్రజలకి అధర్మం ఆ రోజు గెలిచింది. ఈరోజు ధర్మాన్ని గెలిపించుకోవాలనుకున్నారు కాబట్టి కూటమిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకు సూటబుల్గా అయినటువంటి పదాల గురించి, మనకు చేతగాని మాటల గురించి మనం ఇట్లాగా నీతి వాక్యాలు చెప్పి అవతల వాళ్ళ చేత మింగించుకునే బదులు ఒకసారి ఆ ట్వీట్లు వేసేవాడిని, అట్లాగే నీకు ప్రెస్ మీట్లో స్క్రిప్ట్ రైట్ రాసేవాళ్ళని కొత్తని అపాయింట్మెంట్ చేసుకొని, ఎందుకంటే దయచేసి వీళ్ళకుండా నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా. ఏది ఏమైనా ప్రస్తుతానికి రాష్ట్రంలో ధర్మమే గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది 100% నిజం. కాకపోతే ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు కూడా ఇప్పుడు తెలుసుకొని పరిపాలన ఎలా చేయాలి, ప్రభుత్వాలు వాళ్ళ పనితీరేంటి, దాని గురించి ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ రప్పా నరుకుతాం, మేము వస్తే ఏందో చూపిస్తామంటే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు.